సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అంబటి రాంబాబు నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు భారీ ర్యాలీని నిర్వహించారు. వేలాది సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. సత్తెనపల్లిలో సందడి నెలకొంది. అంబటి రాంబాబు ర్యాలీలో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పలువురు నేతలు పాల్గొన్నారు. We have a lot of confidence. ఈ రాష్ట్రంలో 175 సీట్లు కూడా గెలుచుకొని మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ప్రజలు తీసుకొస్తారనేటువంటి పూర్తి విశ్వాసంతో మేము ముందు కదులుతూ ఉన్నాం. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకోకుండా ఒక చక్కని పరిపాలన అందించాననేటువంటి విశ్వాసంతో నేనున్నాను. ప్రజలు కూడా నన్ను అదేవిధంగా చూస్తున్నారు. కాబట్టి మళ్ళా తిరిగి ఈ నియోజకవర్గానికి అంబటి రాంబాబు అయితేనే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. అంతేకాదు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందుకున్నటువంటి ప్రజానీకం ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అనేటువంటి మాట కోరుకుంటున్నారనేది నాకు చాలా స్పష్టంగా నాకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావటం ఖాయం. అది కూడా చాలా అద్భుతమైనటువంటి మెజారిటీతో ఆయన అధికారంలోకి వస్తారనేది నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. చంద్రబాబు చేసిన అవినీతికి ఎన్నికలు అయిపోయాక జైలుకు వెళ్లడం ఖాయమన్నారు ఆముదల వలస వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం. బాబు అవినీతి చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. ఎన్నికల అఫిడవిట్లో 2 ఎకరాల నుంచి ఆయన ఆస్తి ఎంతకు పెరిగిందో ప్రతి ఒక్కరూ చూస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో ఎన్నికల మేనిఫెస్టోపై ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టగానే వెబ్సైట్ నుంచి దాన్ని తొలగించిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు తమ్మినేని. ఇవాళ నీ మీద వచ్చిన స్కీములు రేపో మాపో మనకి ఎన్నికలు అయిన వెంటనే ఎవరు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలో నిర్ణయించుకోవాలి మీరే. అర్థమైందా బాబు? ఇవాళ మీరు 312 కోట్ల రూపాయలు నీ బొక్సల్లో పడ్డా. ఇంకా ఎంత తీగలాగితే డొంకంతా కదులుతుంది. చాలా పద్ధతి నాడు బయటకు వస్తుంది. అర్థం కాలేదా బాబు నీకు? అందుకే నేను చెప్తున్నాను, నువ్వు వెబ్సైట్ తొలగిస్తే మా దగ్గర లేదనుకో. ఎప్పుడైతే మేము అడగడం ప్రారంభించామో వీళ్ళు అడుగుతున్నారో వెబ్సైట్ లో తీసేయండి. ఎప్పుడైతే మేము అడుగుతున్నామో ఇవన్నీ ఏది నీ ఇంటికి ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి అది.